రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి, వేసవికాలం ముంచుకొస్తున్నది. గ్రామాల్లో దాహానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యం కలుగుతున్నది. దీనికై సంబంధిత శాఖాధిపతులు, ఆర్డబ్ల్యూఎస్, రూరల్ వాటర్ సర్వీస్ వాళ్ళు తప్పనిసరిగా ముందు జాగ్రత్తల చర్యలు తీసుకొని గ్రామాల్లో మంచినీటి సమస్యని పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. దాని పట్ల వాళ్ళు జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొన్ని చోట్ల చూస్తూ ఉంటే, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో అలాంటి కార్యాచరణ చేపట్టినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అలాగే రాష్ట్రంలో కూడా అనేక ప్రాంతాల్లో యథాతథంగా ఈరోజు నీటికి కటకట ఏర్పడుతూ ఉన్నది. దాని పట్ల అధికారులు ముందు చూపు లేకపోవడం వలన అవి ప్రజలకి నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్డబ్ల్యూఎస్ వారు ముందు జాగ్రత్త చర్యగా ఈ యొక్క గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి బోరు బావుల్ని బాగు చేయాలి. అలాగే వాటిని మరమ్మతులు చేసి ఈరోజు వేసవి కాలానికి ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గత 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా అవి పట్టించుకున్న దాఖలాలు లేవు. అవి మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఉపయోగంలోకి తీసుకురావాలి. అంతేకాకుండా ఈరోజు అనేక ప్రాంతాల్లో నీటి తోలకం ట్రాక్టర్ల ద్వారా, వేరియస్ రకరకాల విధానాల ద్వారా గ్రామాలకు నీరు అందించేటువంటి ప్రక్రియ చేపట్టాలి. దీనికి కూడా ప్రధానమైనటువంటి నిధుల కొరత, వాటిని పరిష్కరించే విధంగా తీసుకోవాలి. గ్రామాల్లో తోలకానికి అధికారిక ఆదేశాలు, ఉత్తర్వులు ఇవ్వడం తప్ప పేమెంట్ విషయంలో అనేక రకాలుగా ఇప్పటికీ బాధపడుతున్నటువంటి సర్పంచులు లేదా ఇతర కాంట్రాక్టర్లు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రత్యేకమైన చర్యగా సమ్మర్ని, వేసవిని ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పంచాయతీరాజ్ శాఖ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖలపై ఉన్నది. కాబట్టి పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, దీని మీద మీరు ప్రత్యేక రివ్యూ చేయాలి, ప్రత్యేకమైన డ్రైవ్ చేయాలి. ఈ పంచాయతీల్లో ఉన్న సమస్యల పట్ల అధికారులు మిమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మీరు అనేక విషయాల్లో మీరు ఎంత స్పష్టంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రక్కదోవ పట్టించేటువంటి పరిస్థితుల్లో కొన్ని జరుగుతున్నాయి, మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు అనేక విషయాలు ఈ యొక్క నాన్ అఫీషియల్స్, సర్పంచ్లు, ఎంపీపీలు వీళ్ళతోటి కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న సమస్యను నేరుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రభుత్వంలోనైనా ఇదే అధికారులు ఇదే విధంగా మోసం చేశారు, గ్రామాలని ఇబ్బందులకు గురి చేస్తారు. దీనికి కారణం రాజకీయ ప్రయోజనాలు, అనేక రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమ్మర్ని, ఈ వేసవిని ప్రత్యేకమైన అంశంగా గుర్తుంచుకొని మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన నేతృత్వంలో వచ్చినటువంటి మొదటి వేసవి తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి మంచినీటి వసతి, దానికి తగు చర్యలు తీసుకొని ఒక విజయవంతంగా ఈ యొక్క వేసవిని ముగించాలన్నది మా యొక్క అభిప్రాయం. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రత్యేకమైన ఈ చర్యని నిధులు కేటాయించి ఈ యొక్క వేసవిని ప్రజలకి దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం.